పట్టుకుంటా పెడతావా ఆవిడ పడుతు మా అన్న ఏం వచ్చినా నేను ఏదైనా వచ్చినా రమ్మని నేను వెళ్ళాలి మా నాన్నగారు ఏ మంది అడిగితే వెళ్ళాను అయితే అది చెప్పి నేనే చేశాను నా నుంచి మాట్లాడతాడు ఈ తర్వాత మొన్న షాపర్స్లో ఉన్నాడని అంటే ఎన్టీఆర్ ఎక్కిస్తారట నాకు ఫోన్ చేసి నేను అదే వెళ్ళాను ఇక కలిస్తే అడిగి వచ్చాడు సర్లే కానీ వచ్చాము మరి ఈ పార్టీ అంటే నాకు తెలదు వచ్చాక మన బాబ్జీ నానాజీ గారు వచ్చాడు బాబ్జీ గారు వచ్చి అందరూ వచ్చారు ఏదో చెప్తున్నారు చాలా మంది చెప్పారు ఇట్లా అబ్బాయి చదువుతున్నారు మరి ఉంటారా వెళ్ళిపోతారని బాబ్జీ గారిని అడిగారు మేము వెళ్ళిపోతాం ఉండాలి ఆయన అన్నాడు నాకు పోయి ఆయన నాకు తొడుగు అంటాడు చంద్ర రామచంద్ర గారి అబ్బాయి కూడా అన్నాడు వస్తే నేను నాదే ఉంది మీ పని మీరు చేసుకోండి మీరు చేసుకున్నది గట్టిగా ఆయన చెప్పాడు నేను అనుకున్నా అప్పుడు ఈ పార్టీలు గొడవలేమో అనుకున్నాను నేను అక్కడే కూర్చున్నాను నేను అనుకున్నా ఫోటోలు ఈ కెమెరాలు చేస్తున్నారు ఈ ఫోటోలు చేస్తున్నారు కాబట్టి నేను ఫోటోలు తిరిగా కండవ చేశారండి కండవ చేశారు సెకండ్ ఇచ్చాడు మంచిదంటే నేను కూడా అంటే ఈయన ఫోన్ చేశాడు కలగారి ఫోన్ చేసి అంటే కండవ వేపించుకున్నావు అన్నాడు నువ్వే చాలు వేసినా కప్పించుకుంటా నానాజీ గారు కండవ వేసినా కప్పించుకుంటా గుళ్ళు ఫోటో దించాక అయ్యా అన్న మా పిల్లలు ఎక్కడో ఆశ్చర్యంలో పిల్ల ఈ పిల్లలు వీళ్ళంతా ఫోన్ చేశారు ఇవేంటే దాంట్లో చెల్లేవారు అని నాకు తెలవదండి అసలు నేను ఫోటో కోసం చూశాను ఆడెవరు రా రా అందరూ ఫోటో దిగుదామంటే నేను దిగాను నేను కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ ఉంటుందండి 6 నెలల నుంచి అక్కడే ఉంటున్నా హైదరాబాద్ పిల్లవాడి దగ్గర తెలవదండి అవునే జరిగింది పార్లీ పుస్తకం మన పార్టీ జరిగింది అది ఫోన్లో ఏదో వచ్చినాయి అంట మా పిల్లలకి అక్కడికి వెళ్ళిపోయి అంట ఇది కమ్మరాజారావు గారికి తెలిసి జరిగినటువంటి విషయం కాదు ఏదో బంధువర్గంతో మేనంద్ అనే ప్రేమతో వెళ్ళాడు అక్కడ జరిగినటువంటి సంఘటన వేరు మరి ఫోటో తీసి ఒక కడవ కప్పి మనిషికి తెలియకపోయినా ఇష్టం లేకపోయినా మరి ఇబ్బంది పెట్టారు ఇంకో రకంగా భావించొద్దు మేమేం కాంపిటీషన్గా రాజారావు గారిని పిలిచి మళ్ళీ మా పార్టీలోకి రండి అని పిలిచింది కాదు ఆయన వసుదాగా పుట్టింది తెలుగుదేశం పోయేటప్పుడు కూడా తెలుగుదేశం కడవ కప్పునే పోతారు తప్ప మరి ఇంకో పార్టీలోకి వెళ్ళేటువంటి కుటుంబం కాదని చెప్పి ఈరోజు రావడం జరిగింది మేము మళ్ళీ తప్పనిసరిగా మా కుటుంబ సభ్యులాగానే మళ్ళీ మేము కలుపుకుని ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏమనుకోని ఆయన వచ్చి పిల్లలు కూడా ఆయన ఇంటికి వచ్చాడు నా కోసం చెప్పు జరిగింది అదేగా పిల్లడే ఫోన్ చేయట్లేదు